స్ట్రైట్‌గా పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అరే నేను ఇంత బాగా మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, అఫర్మేషన్ చేస్తున్నాను. అయినా నా చిన్న చిన్న కోరికలు కూడా ఎందుకు తీరటం లేదు? దానికొక సింపుల్ రీజన్ ఉంది. దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. అరే ఫ్రీక్వెన్సీనా? అదేంటి? ఇదేమన్నా రేడియోనా ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవడానికి? ఫ్రీక్వెన్సీ అనేది రేడియోకి మాత్రమే కాదు, టీవీకి ఉంటుంది, ఇంటర్నెట్‌కి ఉంటుంది, అలాగే మనకి కూడా ఉంటుంది. అయితే మనలో ఉండే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే మన ఆలోచన, మన నమ్మకాలు, మన ఫీలింగ్స్. మీలో చాలామంది అనుకుని ఉంటారు కదా, ఈ చీర నాకు కలిసొచ్చింది, ఈ డ్రెస్ నాకు కలిసొచ్చింది, ఈ షర్ట్ వేసుకుంటే నాకు కలిసొచ్చింది. లేదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ వస్తువులు తీసుకెళ్లటం, ఎవరినైనా ఎదురు రమ్మని అడుగుతాం. ఇవన్నీ కూడా నమ్మకానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీలు. ఓకే, ఇదే విధంగా మనలో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు వినండి, ప్రతి ఆలోచనకి, ప్రతి ఎమోషన్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. పాజిటివ్గా ఆలోచిస్తే అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు, థ్యాంక్ఫుల్గా ఉన్నప్పుడు, ప్రేమతో ఉన్నప్పుడు, ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ. నెగటివ్ థాట్స్ అంటే మనం భయంగా ఉన్నప్పుడు, అనుమానంగా ఉన్నప్పుడు, ఎవరి మీదైనా ఈర్ష్యతో ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీకి వస్తాయి. అసలు మేనిఫెస్టేషన్కి దీనికి సంబంధం ఏంటి? మనం కోరిన కోరిక తీరడానికి దీనికి సంబంధం ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటారో అదే రకమైన సిచ్యువేషన్స్ని, మనుషులని, అవకాశాలని అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక కార్ కావాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అనుకుందాం. అయ్యో నా దగ్గర కార్ లేదు, ఉంటే బావున్ను, వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదు, ఇలా ఆలోచించారనుకోండి, అది లో ఫ్రీక్వెన్సీ. కానీ కార్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారనుకోండి, అది హై ఫ్రీక్వెన్సీ. మీరొక్క మాట అంటారు, లేనిది ఉన్నట్టుగా ఎలా ఫీల్ అవుతారండి అని. ఒక సొంత ఇల్లు కట్టుకుంటే అది ఏ ఫేసింగ్లో ఉండాలి, ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి, ఇలాంటి డిస్కషన్ ఎప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో చేయలేదా మీరు? అప్పుడు మీ మొహంలో ఒక నవ్వు, ఆనందం అన్నీ ఉంటాయి తెలుసా? అదే హై ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు కార్ గురించి ఆలోచించేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలి? మీరు షోరూమ్కి ఆల్రెడీ అడ్వాన్స్ కట్టారు, ఇప్పుడు కార్ని డెలివరీ తీసుకోవడానికి వెళ్ళారు. అది కూడా మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు నచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళతో వెళ్ళారు. ఇప్పుడు కార్ డెలివరీ తీసుకుని ఒక ఫోటో తీయించుకుని మీ వాళ్ళని కారులో ఎక్కించుకున్న తరువాత కార్లో ఉన్న ఫీచర్స్ అన్నింటినీ చాలా ఎక్సైటింగ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముందుగా కారులో ఎక్కడికి వెళ్లాలో కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ కార్కి ఇంకా ఎలాంటి యాక్సెసరీస్ వేయించాలి, సీట్ కవర్స్ ఎలాంటివి వేయిస్తే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఆ ఆలోచన వచ్చినప్పుడు మొహంలో ఒక చిరునవ్వు ఉంటుంది. అదే హై ఫ్రీక్వెన్సీ. జరగనిది నేను ఊహించుకోలేను అని మాత్రం అనకండి, నేను ఇప్పుడే నిరూపిస్తాను. మీరు లైఫ్లో ఎవరినైనా ఇష్టపడితే వాళ్లతో జీవితాన్ని ఊహించుకున్నారా లేదా? అప్పుడు మీ మొహంలో చిరునవ్వు వచ్చిందా లేదా? అంతెందుకు, మీ కుటుంబ సభ్యుల్లో గాని, ఫ్రెండ్స్లో గాని ఎవరికైనా సర్ప్రైజ్ ఇద్దామని మీరు ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ని మీరు ముందే ఊహించుకుని నవ్వుకున్నారు. దీన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. అరే నిజంగానే ఊహించుకున్నాం గానీ అవేమీ నిజం కాలేదే అని మీరు అన్నారనుకోండి, దానికి రీజన్ కూడా మీకు తెలుసు. మీరిచ్చే ఫ్రీక్వెన్సీ ఆ కోరిక తీరే వరకు కూడా అలాగే ఉండాలి. మధ్యలో మీరు లో ఫ్రీక్వెన్సీలోకి గాని వెళ్లారా, ప్లాన్ మారిపోవచ్చు లేదా లేట్ అవ్వచ్చు. నేను నా డిజైర్కి సరిపడా ఫ్రీక్వెన్సీ ఇవ్వలేకపోతున్నాను అని మీరంటే అది మీకు బలమైన కోరిక కాదు అని నేను చెప్తాను. అంతేకాదు దాని మీద మీకు అనుమానం ఉంది అని కూడా చెప్తాను. విషయం ఏంటంటే, కార్ ఎగ్జాంపుల్లోనే చెప్తాను. మీరు కోరుకుంటున్న కారు ఒక 8 లక్షలు ఉండొచ్చు. సడన్గా మీకు ఒక 8 లక్షలు వచ్చాయనుకోండి, ఈ 8 లక్షల ప్రయారిటీ కారు కాకపోవచ్చు, లేదా ఉన్న 8 లక్షలతోనే కారు కొనేస్తే దాని మెయింటెనెన్స్ ఎలాగా, ఎక్కడ పెడతాం, ఇలాంటి అనుమానాలు రావచ్చు. కానీ మీకు ఒక విషయం తెలుసా? మీరు కారులో మీ ఫ్యామిలీ మెంబర్స్తో అంత హ్యాపీగా ఊహించుకున్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే మీకు కారు కొనుక్కోవడానికి డబ్బులివ్వదు, కారు కొనుక్కునే స్థోమతనిస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా? మిత్రమా, కారు మాత్రమే కాదు, నువ్వు నమ్మకంతో దేనికి హై ఫ్రీక్వెన్సీ సెట్ చేసినా సరే, దానిమీద నీకున్న బలమైన కోరిక ఆధారంగా అది నెరవేరి తీరుతుంది. కానీ ఒక్క మాట మిత్రమా, డబ్బు, ఇల్లు, వస్తువు ఏదైనా కావచ్చు, అది 100% సాధ్యం. కానీ మనుషులు, బంధాల విషయంలో ప్రతి మనిషికి వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మిత్రమా. ఈ రెండు ఎప్పుడైతే కోయిన్సైడ్ అవుతాయో అప్పుడు త్వరగా నెరవేరుతుంది. బంధం విషయంలో నిజాయితీ ముఖ్యం. కాబట్టి మిత్రమా, హ్యాపీ మేనిఫెస్టేషన్, హై ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.